ఓకే. వెన్ కమింగ్ టు వైల్ లూప్స్ ఇట్ ఈస్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఫర్ లూప్స్కి వచ్చేసరికి అది ఎలా రన్ అవుతుంది, వాట్ ఈస్ ద స్టాపింగ్ కండిషన్, ఏదో ఒక మనం ఎక్స్ప్లిసిట్గా కండిషన్ పెట్టాలి, లేదు అంటే ఆ సీక్వెన్స్ అంతా ఎండ్ అయ్యే వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అది ఇటరేట్ అవుతూ ఉంటుంది. కానీ వైల్ లూప్కి వచ్చేసరికి పక్కాగా ఒక కండిషన్ బేస్ మీద అది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ రిపీట్స్ వైల్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వైల్ లూప్ లైక్ వాటరింగ్ ప్లాంట్ అంటిల్ ద సాయిల్ ఈజ్ మాయిస్ట్. ఓకే, సో మీకు అది స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు తెలీదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పోస్తున్నప్పుడు యూ డోంట్ నో హౌ మచ్ వాటర్ ఇట్ టేక్స్ కదా. సో మీకు ఎలా తెలుస్తుంది, లైక్ యూ కెన్ సీ దాట్ ఏదైతే అక్కడ మట్టి ఉంటుందో ఇట్ గెట్ మాయిస్ట్ అనమాట. కంప్లీట్ తడిచినంత వరకు మీరు వాటర్ అనేది పోర్ చేస్తారు. ఓకే, బట్ యూ డోంట్ నో హౌ మచ్ ఇట్ టేక్స్ ఇన్ ప్రీవియస్. ఓకే, ఎర్లియర్గా మీకు తెలియదు ఇది. యూ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ how many times you will pour water. You will stop when the condition is met. What is the condition? So all the soil will get met. Okay, wet. Okay, అంతవరకు మీరు పోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. నౌ వైల్ కండిషన్ count equals to true. Let's take the same example. I'm commenting it out everything, or else yeah, comment it out. లెట్స్ టేక్ సో ఇక్కడ చూడండి, కౌంట్ ఈక్వల్స్ టు 1. నేనేం చేసిన, ఒక వేరియబుల్ని తీసుకొని కౌంట్ని 1తో స్టార్ట్ చేశాను. వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. నేనేం చేస్తున్నాను, ఒక వైల్ లూప్ని ఇటరేట్ చేస్తున్నాను. ఎంతవరకు, కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయినంత వరకు, కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు మాత్రమే, అది కానప్పుడు మాత్రమే అది ఎగ్జిట్ అవుతుంది, లూప్ అనేది బ్రేక్ అవుతుంది. అంతవరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. లెట్ మీ రన్ దిస్ కోడ్. అండ్ వాట్ ఈస్ దిస్ కౌంట్? కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, కౌంట్ ప్రెసెంట్ ఏంటి మనకి, కరెంట్ 1 కదా. సో కౌంట్ 1 + 1 2 అవుతుంది. అప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకే, కౌంట్ 1 + 1 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో మనకి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ చేసిన తర్వాత మనం కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ప్రజెంట్ కౌంట్ ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, వైల్ కౌంట్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఇస్ ట్రూ, ప్రింట్ అవుతుంది. ఓకే, అగైన్ వాట్ వీఆర్ డూయింగ్, నౌ వీఆర్ ఇంక్రిమెంటింగ్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కౌంట్ 3 ఉంది. ఓకే, వైల్ కౌంట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ అగైన్ కౌంట్, దట్ మీన్స్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. దట్ ఈస్ ట్రూ. సో ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది కౌంట్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్. నౌ వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయిందా? సాటిస్ఫైడ్, ఎందుకంటే ఈక్వల్స్ టు ఉంది. ఈక్వల్స్ టు 5 అయినా సరే వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ద లూప్ అనమాట. ఓకే, నౌ ప్రింట్ అవుతుంది. నౌ కౌంట్ విల్ బి 6. నౌ కౌంట్ ఈక్వల్స్ టు 6 కదా ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. కౌంట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. కండిషన్ గెట్స్ ఫెయిల్డ్. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రింట్ అవుతుంది మనకి, 5 వరకు ప్రింట్ అవుతుంది. లెట్ మీ ఇంక్రీజ్ దిస్ ఫాంట్ సైజ్. ఓకే, సి 1 2 3 4 5. ఓకే, 6 ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ 6. సో ఇన్ కేస్ నేను ఇక్కడ తీసేసాను, కామెంట్ అవుట్ చేస్తున్నా, ఇప్పుడు తీసేసాను నేను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, సో వైల్ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్స్ 5. కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ లూప్ రన్ అవుతుంది. కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వట్లేదు, ఎందుకంటే కామెంట్ అవుట్ చేసాం, ఈ లైన్ తీసేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ రన్ ద కోడ్. సి ర్యామ్ ఫిల్ అయిపోయినంత ఇది అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. సి ప్రింట్ అవుతూనే ఉంటుంది. నేను ఆల్రెడీ కిందకి స్క్రోల్ చేస్తున్నా. సి ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్, స్టిల్ ఇది రన్ అవుతూనే ఉంది. ఓకే, సి రన్ అవుతుంది. సో లెట్ మీ స్టాప్. సో ఎందుకంటే లెట్ మీ డిలీట్. ఓకే, ర్యామ్ ఫిల్ అయినంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దట్ ఈజ్ ఇన్ఫైనైట్ లూప్. ఎందుకంటే వైల్ అనేది అలా ట్రూ అవుతూనే ఉంది. సో దీనిపై ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, లెట్స్ టేక్ వైల్
sorry, while true, print what we can say, or else input equals to, or else let's take number equals to print of int print అవసరం లేదు, sorry, int of input of enter a number to check it is even or not. Okay, even or not. So next, if number divides by 2 and gives 0, print of even, or else the given number is even number. Okay, now let's execute it. Okay, enter number to check, 4 enter చేసా. Okay, so the given number is even. Again మళ్ళీ అడుగుతుంది 3 ఇచ్చా, మళ్ళీ 6. ఇది ఎంతవరకు రన్ అవుతుంది ఇలా? ఎందుకంటే ఇక్కడ వైల్ ట్రూ అని పెట్టాను నేను. వైల్ ట్రూ అంటే ఇట్ ఈస్ ఫాల్స్ కండిషన్ కాదు. ట్రూ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పాజిటివ్ కండిషన్. పాజిటివ్ ఉంది కాబట్టి ఇది లైక్ ఇది ఎంతవరకు రన్ అవుతుంది? లెట్స్ టేక్ ఇన్ఫైనైట్ లూప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్సో వైల్ ట్రూ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను if for example elif number equals to 0, నేను ఏం చేస్తాను ఇక్కడ బ్రేక్ ఇస్తాను. నౌ ఇట్ విల్ బ్రేక్ అనమాట. లెట్స్ సే ఎంటర్ నెంబర్ 5, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేయట్లేదు. లెట్ మీ ఇది కూడా ప్రింట్ చేస్తాను నేను. elif, ఓకే, elif if number, సారీ if ఎందుకు నెంబర్ కదా, నెంబర్ ఈక్వల్స్ టు, సారీ నెంబర్ డివైడ్స్ బై 2 does not equals to 0, then it is not an even number. Given number is not an even number. ఓకే, నా ఇక్కడ ఏంటంటే 0 ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో అది బ్రేక్ అవ్వాలని కండిషన్ పెట్టాను. ఓకే, ఎగ్జిట్ అండ్ రీరన్ ద కోడ్. 9, ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ అన్ ఈవెన్. అదే 0 పెట్టాను, ఏమైంది? సో 0 కూడా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇఫ్ నెంబర్ అండ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ నెంబర్, డైరెక్ట్గా నేను ఇక్కడ ఈ నాట్ కాకుండా ఇది కూడా ఇవ్వచ్చు. ఓకే, లెట్ మీ గివ్ 0. సి ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ మనకి ఇది. ఓకే, అగైన్ రన్ చేస్తాను నేను. ఓకే, నా 6, 9, 0 చూసారా? 0 వచ్చేసరికి బ్రేక్ అయింది. ఎందుకు 0 వస్తే బ్రేక్ అయింది? సో 0 లైక్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఎలిఫ్ కండిషన్లో 0 ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు నేను అది బ్రేక్ ఇచ్చాను. లేదు అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సంథింగ్ వేర్ అని ఇచ్చేసి ట్రూ వేస్తా. ఇప్పుడు చూడండి, ఇఫ్ వేర్ వైల్ వేర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రూయే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేర్ ఈక్వల్ ఎలిఫ్ ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 0 ఏం చేస్తాను నేను
var equals to false అని పెడతాను నేను. What it will return? C 0. C ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను వేర్ అనేది ఫాల్స్ అని పెడుతున్నా. ఫాల్స్ అంటే ఎండింగ్ కండిషన్. ఇప్పుడు వేర్ ఎప్పుడైతే 0 ఎంటర్ చేశానో వేర్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇందులో అప్డేట్ అవుతుంది. నౌ వైల్ ఫాల్స్ అంటే లూప్ని రన్ చేయదు, ఎందుకంటే ఎగ్జిట్ అయిపోతుంది. ట్రూ వచ్చినప్పుడు మాత్రమే ట్రూత్ కండిషన్ అప్పుడు మాత్రమే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అనమాట. ఓకే, సో లెట్స్ గో విత్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. వాట్ ఇట్ డస్ ఈస్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా, పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా. ఇది ఏం చేస్తుందంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసినంత వరకు ఇది అడుగుతుంది అనమాట, ప్రాంప్ట్ చేస్తుంది యూజర్ని కరెక్ట్గా ఎంటర్ చేయమని. ఓకే, లెట్స్ సే ప్రింట్ ఆఫ్ invalid credentials. Try again. Okay, so and అదే నేను బయట ఇంకోటి ఇస్తా, ప్రింట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎంప్టీ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నానంటే, ఓకే, బికాస్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. ఇప్పుడు నేను ఇంకేదైనా తీసుకున్నాను అనుకోండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెట్ మీ రన్ దిస్ కోడ్. చూడండి, ఇప్పుడు నేను సంథింగ్ ఏదో ర్యాండమ్ ఇస్తున్నా, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ట్రై అగైన్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు నేను హేమంత్ ఇస్తాను, హేమంత్, అండ్ వాట్స్ ద పాస్వర్డ్, 1 2 3 4 5. See, successfully logged in. ఓకే, ఇలా వచ్చింది. అదే నేను ఇక్కడ సంథింగ్, లెట్ మీ గివ్ సంథింగ్. ఇప్పుడు చూడండి, హేమంత్ 1 2 3 4 5 సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అగైన్. సో ఇక్కడ ఎందుకు నేను ఎంప్టీ ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో వీటిని ఇది ఓవర్ రైట్ చేస్తుంది. లెట్స్ సే అగైన్ లెట్ మీ రన్ దిస్ కోడ్, సంథింగ్. సో అగైన్ అడుగుతుంది. సో ఫస్ట్ ఇది ఇక్కడ నువ్వు ఎంప్టీ స్ట్రింగ్ అయినా ఇచ్చుకో, ఏదైనా ఇచ్చుకోండి పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఓవర్ రైట్ చేస్తున్నాం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని. ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నారో ఓవర్ రైట్ చేస్తున్నాం, అలానే ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం. ఇఫ్ యూజర్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు హేమంత్ అండ్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5, ఇలా ఎప్పుడైతే కండిషన్ వస్తుందో అగైన్ మనం ఈ లూప్ని ఇటరేట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం మల్టిపుల్ టైమ్స్. సో బెటర్ ఇక్కడ ఇవన్నీ పెట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ ఎంప్టీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఆర్ ఎల్స్ లెట్ మీ సి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. పాస్వర్డ్ హేమంత్, invalid credentials again. Let me close this. See, username is not defined అని వస్తుంది again. So ఎప్పుడైతే while username not equals to Hemant, username అంటే ఎక్కడ ఉంది username? We have not mentioned anywhere, right? We have to declare them first, initialize చేయాలి. ఓకే, ఏదైనా ఎంప్టీ స్ట్రింగ్ కానీ ఏదైనా డమ్మీ టెక్స్ట్ అయినా ఇచ్చి కూడా మనం ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, దిస్ హౌ దిస్ వైల్ లూప్ వర్క్స్ అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే ఏదైనా కండిషన్ మెట్ అయితే తప్ప ఓకే వైల్ లూప్ అనేది స్టాప్ అవ్వదు. ఓకే, సో లెట్స్ సీ దిస్ థింగ్ హియర్. రియల్ వరల్డ్ ఎనర్జీ, యూ కీప్ ఈటింగ్ అంటిల్ యూ ఫీల్ ఫుల్. ఓకే, యూ డోంట్ నో బిఫోర్ హ్యాండ్ హౌ మెనీ bites it will take. ఓకే, సో మీరు ఎంతవరకు మీ కడుపు నిండే వరకు తినగలరు. ఓకే, బట్ యూ డోంట్ నో హౌ మెనీ బైట్స్ ఇట్ విల్ టేక్ అని. ఓకే, జస్ట్ ప్లేట్లో ఫుడ్ చూసి అది హౌ మెనీ బైట్స్ ఇట్ విల్ టేక్ అంటే మేము చెప్పలేదు కదా, మీకు పొట్ట నిండే వరకు తింటారు అంతేగా. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ కవర్డ్ బ్రేక్, కంటిన్యూ, రైట్, అండ్ పాస్ ఆల్సో. ఓకే, నెస్టెడ్ లూప్. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ yesterday, right? Yeah, this is how. So this is the assignment, you have to complete that, and like
put whatever the file you have worked on your GitHub repository and paste it on the form we've been sending. Okay, yeah, that's it.